అంటే సూపర్ సైక్లోన్ ఒరిస్సాలో పాల్గొన్నప్పుడు ఆహారం గురించి అప్పుడు జరిగిన తపన, గుజరాత్ రైట్స్లో పనిచేసినప్పుడు, అలాగ మేము ఇక్కడి నుంచి నల్గొండ, ఇక్కడి నుంచి జహీరాబాద్ వరకు మేము హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఇళ్లల్లో చూస్తే ఇంటికి వెళ్ళేవాడిని నేను. అంటే వాళ్ళు హెల్త్ క్యాంప్ అవ్వగానే వాళ్ళ ఇళ్ళలో ఏం తింటున్నారో చూస్తే అన్నం ఉండేది, పప్పుచారు అనేవారు, దాంట్లో పప్పు బెద్దలు ఉండేవి, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయ ఉండేది. అయితే అది చూసినప్పుడల్లా కన్నీళ్ళు వచ్చేది. ఎందుకంటే మేము నాన్నగారు అడ్వకేట్ అవ్వడము అంటే ఎప్పుడు ఆకలి అనేది ఒక చూడలేదు నేను, అండ్ యాజ్ ప్రకాష్ నేను చూడలేదు. కానీ నేను జీవించిన చదువు కానీ నేను ఉన్న జీవితం కానీ ఇట్ వాజ్ అదర్ వే. అయితే ఇది 2 జీవితాలు కనిపించడము, అంటే ఏం తినాలి నెక్స్ట్, ఇవాళ పొద్దున పార్టీ అవుతే సాయంత్రం ఏం పార్టీ అనే ఆలోచన వాళ్ళు ఉండగా అసలు ఆహారమే లేని ఒక వ్యవస్థ ఉంది అన్నది పరిచయం అయింది నాకు. అప్పుడు అన్నం తిన్నప్పుడల్లా కన్నీళ్ళు వచ్చేవి. వీళ్ళకి ఎలా చేస్తే ఆహారం అందుతుంది. అయితే షరతులు ఉండేవి నాకు. కులం పేరు ఎత్తకూడదు, మతం పేరు ఎత్తకూడదు, ఏ పార్టీకి సంబంధం ఉండకూడదు, డబ్బు అడగకూడదు. అంటే ఇవన్నీ జరిగితేనే ఇవైనా చేయగలం. సమాజానికి ఏమైనా చేయాలంటే ఈ 4గిట్లో ఏదో ఒకటి చేస్తే కానీ కుదరదు. అయితే